100 కోట్ల రూపాయల పైబడిన డబ్బు దొంగతనం చేశారని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఉంటే కరెక్ట్ గా 1 నెల తర్వాత 30 ఏప్రిల్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 29 నైట్ అనుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరిగ్గా నెల తర్వాత ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశాడు. మామూలు కేసులు అయితే నెలల తరబడి పడి ఉంటాయి. అందుకని బోర్డు ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ. వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ. ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను. ఆయన నెలలోనే ఛార్జ్ షీట్ తయారు చేశాడు. 31/5/2023 వెరీ నెక్స్ట్ డే 30 ఛార్జ్ షీట్. వెరీ నెక్స్ట్ డే ఛార్జ్ షీట్ తిరుపతి 2nd అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 2nd అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో ఛార్జ్ షీట్ వేశాడు. సంతకం పెట్టి కోర్టులో వేశారు. అక్కడ గమ్మత్తు జరిగింది. ఆ కోర్టులో న్యాయస్థానాలన్నీ ఒకలాగా ఉంటాయని అనుకోవటానికి లేదు. అక్కడ కోర్టులో వేసి లోక్ అదాలత్లో వేయండి ఇది అని మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేసి సేమ్ డే ఆ ఛార్జ్ షీట్ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నారు. అంటే ఫైల్లోకి తీసుకున్నారు. సీసీ నంబర్ ఇచ్చారు. మామూలుగా అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వారం రోజులకి 10 రోజులకి వెరిఫై చేసి అవి చేసి ఇవి చేస్తే గానీ కాగ్నిజెన్స్ తీసుకోరు. సీసీ నంబర్ ఎవరు. ఈ పర్టికులర్ కేసులో అదే రోజు ఛార్జ్ షీట్ అదే రోజు వేశారు. అదే రోజు వెరిఫై చేశారు. అదే రోజు కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ నంబర్ ఇచ్చారు. 1/6 దాని నెక్స్ట్ డే జూన్ 1 తారీఖున ముద్దాయి తర్వాత డిఫాక్టో కంప్లైనెంట్ సతీష్ కుమార్ ఎవరైతే ఫిర్యాదు చేశారో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అతను ఈ ముద్దాయి సివి రవికుమార్ చట్టా పట్టాలు వేసుకొని ఇద్దరు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకెళ్ళి అయ్యా ఈ కేసు రాజీ పడుతున్నామని ఒక మెమో పడేశారు. జాయింట్ మెమో. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఈ కేసు రాజీ పట్టడానికి ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఈ సతీష్ కుమార్ అనే అతనికి అర్హత లేదు. రాజీ పట్టడానికి లేదు. అతను మ్యాజిస్ట్రేట్ అడగాలి నువ్వెవరు రాజీ పట్టడానికి. ఆర్ యు ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ? ఎవరు ఓనర్? స్వామివారు ఓనర్. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారు ఓనర్. ఆయనకు ట్రస్టీలు, దానికి కాపలాదారులు, దానికి బాధ్యులు ఎవరు? టిటిడి బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఆ బోర్డులో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయలేదు. ఎవరో మధ్యలో వచ్చి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అతను కంప్లైంట్ చేశాడు. అతను రాజీ పడతా అంటాను. నువ్వెవడు రాజీ పడటానికి? నీకేం సంబంధం? ఆర్ యు ది కస్టోడియన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ? స్వామివారి ప్రాపర్టీకి నువ్వు కస్టోడియనా? నువ్వెలా రాజీ పడతావు అని బోర్డు చైర్మన్ అన్న అడగాల, ఆలోచించాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్న ఆలోచించాలి. మిగతా అధికారులన్నా ఆలోచించాలి. ఆ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నా ఆలోచించాలి. లేకుంటే ఆ జిల్లా ఎస్పీ అన్న ఆలోచించాలి. ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ డిఎస్పీ, ఆ సిఐ ఎవరు కూడా ఆలోచించలేదు. దాన్ని పిటిషన్ వేశారు. ఇది కరెక్టా?